హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చితొక్కు రోటి పచ్చడి అండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈరోజు మన మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చితొక్కు రోటి పచ్చడి అండి. మరి రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నేను కొద్దిగా పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఒక 6-7 ఉంటాయి. ఒక చిన్న టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఎల్లిపాయలండి, కావాల్సినంత ఉప్పు, కొద్దిగా అండి కరివేపాకు, అంతేనండి. ఇంకా మన పచ్చిమిర్చి పచ్చితొక్కు రోటి పచ్చడి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఇవి కడిగి పెట్టానండి, ఇవి కట్ చేసి పెడతా, టమాటా ఉల్లిగడ్డ అవి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇవి కారం లేవని నేను ఎక్కువ తీసుకున్నానండి. మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి. నేను కారం లేవని కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. ఇవైతే ఇప్పుడు నేను రోట్లో వేసి దంచుతానండి, చిన్న రోట్లో. మీరు పెద్ద రోలు అంటే కూడా దంచుకోవచ్చు అండి, పెద్ద రోట్లో కూడా. అన్నీ పచ్చివే కదా, చాలా బాగుంటుందండి ఇది పచ్చడి. దంచుతానండి. నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఈ ముందు దంచుతానండి, చిన్నగా. ఈ పచ్చడి అండి వేడన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఏం తినబుద్ధి కానప్పుడు చాలా బాగుంటుందండి. మనకైతే తాలింపు అయితే అస్సలు లేదండి. స్టవ్తో అయితే పనే లేదు, ఆయిల్తో పని లేదు. అంత పచ్చి తొక్కేనండి, అంత రోట్లో దంచుకునేదే. మనకైతే స్టవ్ పని లేదు, ఆయిల్ పని లేదు, ఏది అవసరం లేదండి పచ్చి తొక్కుకి. చాలా బాగుంటుందండి. ఏం తినబుద్ధి కానప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏమి నోటికి తినబుద్ధి కానప్పుడు ఇట్లా ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, టమాటో ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చట్నీ. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఏం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. కానీ అయితే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి. ఇవి బాగా కచ్చపచ్చగా దంచినాను కదండి. ఇవి కొన్ని పొట్టు తీసి పెట్టినాను కదా, ఇవి ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను నేను. ఎల్లిపాయల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా మెత్తగైంది కదండి. నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తాను ఇప్పుడు. చిన్నగా కట్ చేసి పెట్టినాను, ఉల్లిగడ్డ ముక్కలు వేస్తా. దీనికి తాలింపు కూడా అవసరం లేదండి. ఉల్లిగడ్డ ముక్కలండి నేను ఇదే విధంగా కోసి పెట్టాను, కట్ చేసి చిన్నగా. నేను ఇప్పుడు ఇవైతే వేస్తున్నాను, ఇవి కూడా దంచుతున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు అనేది ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన పని లేదండి. అవి తింటప్పుడు నోటికి తగులుతుంటేనే బాగా టేస్ట్గా ఉంటుందండి. అందుకే మీరు చేసుకుంటే మాత్రం కచ్చపచ్చగానే దంచుకోండి ఉల్లిగడ్డలు. లేకపోతే లాస్ట్కు తీసి పెట్టుకుంటుంటాం కదా పచ్చడి, లాస్ట్కి వేసేసి తర్వాత ఊకట్లా దంచేసి తీసి పెట్టుకోండి. ఆ ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చళ్ళలో. చాలా బాగుంటుందండి. నోటికి ఇంకా నిజంగా చెప్తున్నా నేను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుందండి. తాలింపు కూడా బాగా అవసరమే లేదండి. మీరు తాలింపు పెట్టుకోవాలంటే మీ ఇష్టం అండి అది. కానీ తాలింపు లేకుంటేనే అదిరిపోతుందండి చట్నీది. నిజంగా అండి చాలా బాగుంటుంది పచ్చడి. ఉల్లిగడ్డ ముక్కలు వేసినా కదండి, ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా ఎక్కువ మెదగాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చగానే ఉండాలా. టమాటా ముక్కలు వేస్తున్నాను. ఒక 2 రెమ్మలండి నేను కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. ఊరికే ఫ్లేవర్ కోసం అండి. కరివేపాకు కూడా ఎక్కువ అయితే అవసరం లేదు, మనకు తాలింపు లేదు కదా, అందుకనేసి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. కానీ మీరు తాలింపు పెట్టుకోవాలంటే మీ ఇష్టం అండి, మీరు పెట్టుకోవచ్చు తాలింపు. కానీ తాలింపు లేకుంటేనే అదిరిపోతుంది ఈ పచ్చడి. అన్నీ పచ్చి వేసినాం కదా, చాలా బాగుంటుందండి. కానీ అప్పటికప్పుడు చేసుకొని తినండి, నిల్వ అయితే పెట్టుకోవద్దండి అప్పటికప్పుడు. కానీ ఒక 2 రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే మనం అన్నీ పచ్చివే కదండి, ఎంతసేపు 10 నిమిషాల్లో చేసుకునే పచ్చడి ఇది. నిల్వ అయితే పెట్టుకుంటే
మీ ఇష్టం అండి, పెట్టుకోవచ్చు. కానీ చాలా బాగుంటుందండి అట్లయినా కూడా. అయిపోయిందండి మన పచ్చడి. నేనైతే అంతా తీసి వేరే మన బౌల్లో వేసి పెడతాను. ఉప్పు చూసుకుందామండి, మర్చిపోయినాను. ఇట్లా కచ్చపచ్చగానే ఉండాలి, మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము తీసేసే ముందర ఒక ఉల్లిగడ్డ అండి, మనకు పంటికి తగులుతుంటే బాగుంటుంది. అది మెత్తగా అయిపోయినాయి కదా, పంటికి తగులుతుంటే బాగుంటుందని నేను తీసే ముందర ఉల్లిగడ్డ వేస్తానండి. చిన్న ముక్కలు కట్ చేసి విధంగా కట్ చేసి పెట్టినా కదండి. ఇవైతే ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేస్తున్నాను నేను. ఈ ఉల్లిగడ్డ ముక్కలు వేసినాక ఎక్కువ దంచకూడదుగా. మనం ఎల్లిపాయ ఫ్లేవరు, ఉల్లిగడ్డ ఫ్లేవరు, టమాటా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి. అంతేనండి, మరి ఎక్కువ దంచితే మొహాన్ని చిడుతుంది. అయినా ఎక్కువ దంచకూడదండి. ఇంకా ఇది చాలా ఇట్లనే ఉండాలి, ముక్కలు ముక్కలుగా. వేడి వేడి అన్నంలో కండి మనకు ఇంకా నాకు దంచుతుంటేనే నోట్లో లాలసలో వస్తుందండి. ఇంకా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మేమైతే బాగా తింటామండి ఈ పచ్చడి. ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే ఇంకా మనకు వేరే పప్పులు ఏం అవసరం ఉండదు కదండి. ఇంకా అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఉప్పు చూసి తీసేస్తాను నేను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసే పెడదాము. అయిపోయిందండి మన పచ్చిమిర్చి పచ్చితొక్కు రోటి పచ్చడి. చాలా అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.